ఇది మిద్దంగా అర్థమయ్యేటట్టుగా రాసినట్లు వాక్యంలో మనం గమనిస్తున్నాం. అంట్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయము 26వ వచనం, సహోదరులారా బ్రాకెట్లో సహోదరీలారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. అదే కనిపించేదైతే చూస్తాం, కనపడింది ఎలాగ చూస్తాం అంటే గమనించండి, పరిశీలించండి, మీరు ఎలాంటి పిలుపుతో పిలువబడ్డారు అని కొన్ని సంగతుల కింద రాస్తూ వచ్చినాడు. ఆయన జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను పిలిచినాడంట, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులు పిలిచినాడంట, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఎన్నిక లేని వారిని పిలిచినాడంట. ఈ పిలుపుని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనలాంటి వాళ్ళని కూడా పిలువబడ్డామా? అది ఆషామాష సంగతి కాదు. మన పక్కనింటి వాళ్ళు పిలువలేదు, బంధువులు పిలువలేదు, తల్లిదండ్రులు కాదు పిలిచింది. పిలుపు 2 రకాలు కదా. మొదటిది ఏంటంటే సమాంతరమైన పిలుపు, హారిజాంటల్ కాల్ అంట. అంటే మన ఇరుగు పొరుగు వారు, వెనకున్న వాళ్ళు, ముందున్న వాళ్ళు, తెలిసిన వాళ్ళ భూసంబంధమైన పిలుపు. దానికి మనం ఎలాగ స్పందిస్తామంటే ఎవరు పిలిచినారో దాన్ని బట్టి మనకింటే పెద్దవాళ్ళు పిలిస్తే బాగా స్పందిస్తాం, మనకింటే చిన్నవాళ్ళు పిలిస్తే ఈయన్నే వినిపించినట్లు ఉంటాం. తర్వాత స్పందించాల్సిన విధానంలో మనం స్పందిస్తాం. ఇప్పుడు వర్టికల్ కాల్ అంటే పై పిలుపు, పైనుండి వచ్చింది. ఇది హెవెన్లీ కాల్, పరసంబంధమైన పిలుపు, దేవుడు పైనుండి పిలిచినాడు. అలాంటి పిలుపులు బైబిల్లో చాలా ఉన్నాయి. మరి ఒక్క రోజులో ఎలాగ చూస్తాం? అబ్రహామా అబ్రహామా అని పిలిచాను, మోషే మోషే అని పిలిచాను. ఆయన పిలుస్తాడు, ఆయనకు నోరుంది, పిలుచు దేవుడు. ఇంకా ఆయన పిలుపుకి తగినట్లుగా మనము జీవించాలని వాక్యము ద్వారా కోరబడుతున్నాం. వాక్యములో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఏంటి ఆ పిలుపు? మొదటిది హెబ్రీ పత్రిక 3:1, హెబ్రీ 3:1 నేను చదువుతా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, బ్రాకెట్లో సహోదరీలారా, కనుక సహోదరులారా మా కొరకు ప్రార్థన చేయండి అంటే సహోదరులు ప్రార్థన మానేయమని కాదు దీని అర్థము. బ్రాకెట్లో మా సహోదరులు కూడా ప్రార్థన చేయండి అని. కనుక ఇక్కడేం రాస్తున్నాడంటే పరలోక సంబంధమైన పిలుపు. కనుక మొదటిది హెవెన్లీ కాల్. ఈ పిలుపు సమాంతరంగా రాలేదు, అంటే ఇరుగు పొరుగు పిలిచింది కాదు, రాజకీయ నాయకులు పిలిచింది కాదు, అధికారులు పిలిచింది కాదు, గొప్పవారు పిలిచింది కాదు, ధనవంతులు ఘనులు పిలిచింది కాదు, మన తోటి వారు